ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 65వ వచనం. ఎలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదరని యెహోవా వానిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. సర్వాధికారి సర్వశక్తివంతుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారండి? మీరు అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రతిదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తును విడిచిపెట్టి కానాను వైపు ప్రయాణమయ్యేలుచుండగా జరిగిన సంగతి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇదిగో, మీరు ఏమాత్రము కానాను చేరలేరు, మధ్యదారిలో మీరు మరణిస్తారు అని చెప్పారు. ఎందుకు ఇలా జరిగింది? ఐగుప్తులో శ్రమలు ఉన్నప్పుడు వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. దేవుడు మోసేను పంపించి 10 అద్భుతాలు చేసి వారిని విడిపించారు. అలాగే అరణ్యములో అనేక అద్భుతములు చేశారు. ఆకాశము నుండి మన్న కురిపించారు, బండ నుండి నీళ్ళిచ్చారు, అలాగే సముద్రమును 2 పాయలు చేశారు. మాంసము కావాలంటే పూరేళ్లను ఇచ్చి వారిని తృప్తిపరిచారు. యెహోషువ కాలేబు మాత్రము వాళ్ళు ప్రవేశించారు. వాళ్ళిద్దరికే, అలాగే ఇశ్రాయేల్ ప్రజలందరికీ వ్యత్యాసం ఏమిటి? అది మనం గమనించాలి. మనం రక్షించబడితే సరిపోదు, రక్షించబడి మనం నడిస్తే మాత్రం సరిపోదు. రక్షించబడ్డారు వాళ్ళు, అనగా ఐగుప్తు నుంచి విడుదల పొందారు. కానీ అరణ్యములో నడుస్తూ వారు అరణ్యములోనే ఆగిపోయిన పరిస్థితి వచ్చింది. అక్కడి వాళ్ళ ప్రాణం విడిచిపెట్టిన పరిస్థితి. యెహోషువ కాలేబు కానానులో చేరినట్లుగా వీళ్ళు కూడా చేరాలి కదా. ఈరోజు క్రైస్తవులు కూడా అలాగే పరిస్థితిలో ఉన్నారు. రక్షించబడడం బాగుంది, కానీ వాళ్ళ రక్షణ విషయంలో కొనసాగించుట వాళ్ళు మర్చిపోతున్నారు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకు కానాను చేరలేకపోయారంటే, మొదటి విషయము అవిధేయత, రెండో విషయము అవిశ్వాసము. ఈ రెండుటి బట్టి వారు కానాను చేరలేకపోయారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నిసార్లు అద్భుతాలు చూసినను దేవుని అందలి నమ్మకము ఆ విశ్వాసము ఉంచలేకపోయారు. కానీ యెహోషువ కాలేబు మాత్రము దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఇంకా ఒకటి, దేవుడు ఎన్నిసార్లు చెప్పినను వారు అవిధేయత కలిగి దేవుని మాటలు లోబడకుండా ఉన్నారు. అందుకు వారి జీవితంలో ఆశీర్వాదం మనము చూడలేకపోయాము. ఆ ముఖ్యమైన ఆశీర్వాదం ఏంటంటే కానాను చేరుట. అయితే కాలేబు, యెహోషువ సంపూర్ణంగా దేవుని నమ్మి వారు దేవుని వాక్యం లోబడుతూ సంతోషముగా కానాను దేశము చేరినట్లుగా మనం చూస్తున్నాం. ఇద్దరు కూడా గొప్ప వ్యక్తులుగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, మనము కూడా ఈరోజు దేవుని యొక్క వాక్యములు లోబడుతూ దేవుని అందులి సంపూర్ణ విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోదామా? ప్రార్థన. మహిమగల తండ్రి, నీకు స్తోత్రమునైనా ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈరోజు మాతో నువ్వు మాట్లాడినందుకు స్తోత్రము. నిజమే, ఇశ్రాయేల్ ప్రజలు నీకు విధేయత కలిగి ఉండలేకపోయారు. నీ అందలి సంపూర్ణ విశ్వాసము లేక వారు కానాను చేరలేకపోయారు ప్రభువా. కానీ కాలేబు, యెహోషువలాగా మేము సంపూర్ణంగా నీ మీద నమ్మకంచి నీ వాక్యము లోబడుతూ బ్రతిక జీవితం మాకు దయచేయండి.
అప్పుడు మేము కానాను, ఆ పొరము కానాను చేరుతామని విశ్వాసిస్తున్నాం తండ్రి. అటువంటి ఆశీర్వాదం మా పట్ల నువ్వు చూపించమని, ప్రియబిడ్డల అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక.